విక్కీ బుజ్జి దగ్గరికి వచ్చి మల్లిక అసలు నీ చెల్లే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా కోపంగా విక్కీ వైపు చూసి విక్కీ నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం అవును మల్లిక నీ చెల్లే కాదు, అది ఎన్నిసార్లు చెప్తానా నీకు అర్థం కావటం లేదు ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు విక్కీ, తను నా అన్నయ్య, నేను తన చెల్లిని, నేను తన సొంత చెల్లినే, వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టిన చెల్లినే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ మాత్రం లేదు నేను మా అమ్మ ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు ఎందుకు, నువ్వు అసలు వాడి చెల్లివే కాదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జికి అయితే చాలా కోపం వచ్చేసి రే విక్కీ అని చెప్పేసి అయితే తన మీదకు ఎగురుకొని తనను కొడుతూ ఉంటాడు. నా చెల్లిని నా చెల్లి కాదని ఎందుకు అంటున్నావురా అని చెప్పేసి అయితే రోడ్డు మీద అలా గొడవలు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ దంతా చూసిన భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళ తగువును చూస్తూ అక్కడ ఉన్న మల్లిక దగ్గరికి వెళ్ళి మల్లికని ఎలాగైనా ఎత్తుకుపోవాలని చెప్పేసి అయితే మల్లిక దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక వాళ్ళిద్దరిని విడిపించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఈ మల్లికని ఎలాగైనా సరే ఇక్కడి నుండి ఎక్కడికి ఎత్తుకుపోవాలని చెప్పేసి అయితే చెయ్యిని చాపి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి తన చేతిని ఆపుతూ ఉంటాడు. ఎవరు వీళ్ళు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా తను గౌతమ్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు మళ్ళీ వచ్చేసాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న గౌతమ్ని చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.